సినిమా అయితే నాకు నచ్చింది. ఫోటోగ్రఫీ ఉన్న మేకింగ్ బాగుంది. ఫైట్స్ మాత్రం చాలా బాగా చేశాడు ఆయన. మెడికల్ మాఫియా మీద మూవీ. సో ఇంట్రెస్ట్ పాయింట్ అని మంచి పాయింట్. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది మూవీ. సినిమా బాగుందన్న, మంచిగా ఉంది సార్, బాగుందన్న సినిమా అయితే బాగుంది. అశ్విన్ బాబు యాక్టింగ్ అన్న, సార్ది యాక్టింగ్ బాగుంది. ఎందుకన్నా ముందుగానే ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సార్ అయితే. అందులో ఫైట్ సీన్లు అయితే చాలా బాగుందన్న. ఫైట్ సీన్ లాస్ట్లో సస్పెన్స్గా కొంచెం అక్కడక్కడ తిల్ల బాగా పెట్టారండి. నేను కూడా ఒక రోల్ ప్లే చేస్తాను అందులో. ఫైట్ ఏదైతే అతను కన్ఫ్యూజ్గా నన్ను ఫాలో చేస్తారు ఇట్లా పట్టుకొని. సో సూపర్ సార్, వెరీ నైస్ సార్. సో చాలా బాగా చేశారు, చాలా మంచిగా చేశారు. విత్ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. చాలా వండర్ఫుల్ ఉంది. ఇంకా ఇలాంటి సినిమా బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి సినిమా ఉన్నది. విత్ ఫ్యామిలీతో చూడొచ్చు, పిల్లలతో రావచ్చు, విత్ వైఫ్, అమ్మాయిలు ఎవరితోనైనా వచ్చి సినిమా చూడొచ్చు. చాలా బాగున్నది. సో చాలా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థియేటర్ అయితే సూపర్ నీట్ ఉంది సార్, ఎక్దమ్ చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, హైలైట్ సార్. మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది, చాలా బాగా ఇస్తున్నారు సార్ ఆడియన్స్. సో నైస్. మేబీ ఈరోజు ఫస్ట్ డే కదా, మేబీ మీకు తెలుస్తుంది నెక్స్ట్ వీక్ బాగుంటుంది. యా షూర్, మ్యాచ్ అయింది. మెయిన్ దేవుడు కూడా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా తన తెలియకుండా ఒక కాలభైరవ్ టైప్గా సింగయ్యలో బాగా మ్యాచ్ చేశారు. ఫస్ట్ టైం కొంచెం సస్పెన్స్గా ఇంట్రెస్టెడ్గా ఉంది. చాలా బాగుంది. హిడింబా మూవీ కూడా మేము రిలీజ్ షోకి వచ్చాము. ఈ మూవీ అయితే చాలా బాగుంది. హిడింబా బాగుంది. జస్ట్ చిన్న సాంగ్ ఏదో ఉన్నట్టుంది, బట్ ఉంటే బాగుంది. అది కూడా యాక్షన్ పరంగా చాలా బాగుంది. 4 ఇస్తారు నేనైతే. చాలా బాగుంది మూవీ అయితే. పిల్లలతో వాచబుల్ ఫస్ట్ థింగ్. అండ్ రీసెంట్ టైమ్స్లో చాలా నైస్గా, నీట్గా, క్లాసీగా తీసిన మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది, ఇంత అంత కాదు. ఐ గాట్ సమ్ గూస్ బంప్స్ ఇన్ సమ్ టైమ్స్. మ్యూజిక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ, ఆ శివుడిని చూపించినప్పుడు ఆ ప్రొటెక్షన్, వచ్చే వైబ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ చాలా ట్విస్ట్ బాగుంది. అశ్విన్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈజ్ అ రియల్లీ గుడ్ యాక్టర్. ఈ ప్రీవియస్ చాలా మూవీస్ కూడా రాజు గది నుంచి ఫాలో అవుతున్నా ఆయన్ని. ఈవెన్ హిడింబా కూడా చూసాం మేము. దిస్ వాజ్ ఆల్సో అవసరం. ఫ్యామిలీతో కంప్లీట్గా చూడొచ్చు, పిల్లలతో ఎస్పెషల్లీ. పిల్లలకు కూడా నాలెడ్జ్ వస్తుంది. గాడ్ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, బయట జనాలే కాకుండా గాడ్ వల్ల ఏదో ఒకలా వస్తారు అని. శివం భజే అంటే ఏదో దేవుడి గురించి చూపిస్తారేమో, మొత్తం శివుడి మాయ ఉంటుందేమో అనుకున్న ఫస్ట్ అయితే. బట్ కాల భైరవ అనే ఒక ఇది తీసుకొని చేయడం అనేది నాకు వేరే అనిపించింది. అసలు మామూలుగా ఏదో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్ లేకుంటే ఏదో ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఎంటర్టైన్ చేస్తూ ఒక చిన్న మెసేజ్ లాంటిది ఏంటంటే, ఇంటి దొంగల్ని శివయ్య అయినా పట్టుకోలేడు అంటారు. బట్ అలాగే మన దేశంలో ఉంటూ, మన తిండి తింటూ, మన గాలి పీలుస్తూ పరాయి దేశాల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు అని దీంట్లో చూపించడం. పాకిస్తాన్, చైనా చేసే కుట్రల్ని దీంట్లో ఏదో చేస్తున్నారు వీళ్ళు అనేదాన్ని చూపించడం చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. దీనిపైన చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇందులో చాలా అంటే చాలా కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందన్న, నిజంగా మతులు పోతాయి ప్రతి ఒక్కడికి. చూసే ప్రతి ఒక్కడు అనుకుంటాడు, వా ఇలాంటి సినిమాలు ఎప్పుడు వస్తాయి అంటే. చాలామంది ఏదో కాన్సెప్టెడ్ లేకుండా సరదాగా సినిమాలు తీస్తున్నారు. బట్ ఇందులో స్మాల్ లవ్ స్టోరీ, స్మాల్ సస్పెన్స్, ఫైట్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇందులో అశ్విన్ అన్న యాక్టింగ్ ఉంది బాస్, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ అప్పుడు కానీ, తర్వాత లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిచ్చెక్కిపోయింది నాకు. అసలు చేతులు మొత్తం ఇలా అయిపోయాయి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టారో కానీ వేరే లెవెల్ అనిపించింది అన్న. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. సో థియేటర్కి రండి ప్రతి ఒక్కరు, నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకోటి, శివయ్యని ఒకటే అడగాలి, ఈరోజు మా అశ్విన్ అన్న బర్త్డే. సో శివయ్య, మా అశ్విన్ అన్నని చల్లగా చూడు చాలు. థ్యాంక్ యూ.